నెల్లూరు నగరంలో అనేక అపార్ట్మెంట్లు నిర్మించి అందరి మన్ననలు పొందిన ఈఎస్ఆర్ ఇన్ఫ్రా ప్రొడక్ట్స్ వారి మరో నూతన అపార్ట్మెంట్ శ్రీకళా పార్క్ టవర్స్, అన్నమయ్య సర్కిల్, హనుమాన్ జంక్షన్ ఎదురుగా ఆంధ్రప్రదేశ్ రెరా అప్రూవల్ కలిగి అత్యాధునికంగా నిర్మించిన శ్రీకళా పార్క్ టవర్స్ అపార్ట్మెంట్ నందు 2 BHK ప్లాట్లు గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్నవి. కేవలం 2 లక్షలు కట్టి మీ ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. SBI అప్రూవల్ కలిగిన అపార్ట్మెంట్. బుకింగ్స్ కొరకు సంప్రదించండి. శ్రీకళా పార్క్ టవర్స్, అన్నమయ్య సర్కిల్, హనుమాన్ జంక్షన్ ఎదురుగా, నెల్లూరు. వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిద్ హుసేన్. అనధికార లేఅవుట్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం LRS తీసుకొచ్చింది. అయితే ప్రజల్లో మాత్రం అంత స్పందన అయితే అంటే లేఅవుట్ల యజమానులు మాత్రం అంత స్పందన కనిపించలేదు. దీనికి కారణం ఏంటి తెలుసుకుందాం. సార్, మీరైతే LRS తీసుకొచ్చారు. అయితే అనధికార లేఅవుట్ల క్రమబద్ధీకరణకు ముందుకు రావట్లేదు యజమానులు, ఎందువల్ల? కారణం ఏంటి? ఇప్పుడు 2017లో ఈ నోడా ఏర్పడింది. అప్పుడు ఫస్ట్ చైర్మన్ నేను. ఆ రోజు నోడా అంటే భయం, భక్తి రెండు ఉండి, బట్ చాలా వరకు కూడా ఆ రోజు వచ్చి అనాధికారులు లేఅవుట్ వేయడానికి భయపడే రోజులు. ఏదో 10కి 1 అట్లా వేసేవాళ్ళు. మేము వెళ్ళిపోవటం, నెక్స్ట్ వైసీపీ ప్రభుత్వం రావటం. ఎక్కడైనా చూడండి 100కి 99 వైసీపీ నాయకులు వేసాం. బట్ అయితే వాళ్ళు ఈరోజు ఇటు వచ్చి ఉండొచ్చు, నేను కాదంటం లేదు. ఆ రోజు వేసింది 100కి 99 వైసీపీ వాళ్ళు. మరి ఆ చైర్మన్ ఏం చేస్తున్నాడో, అప్పుడు వీసీలు ఏం చేస్తున్నాడో నాకైతే తెలియదు. విపరీతమైన లేఅవుట్లు ఉన్నాయి. ఫస్ట్లో నారాయణ గారు మంత్రి అయిన తర్వాత ఎక్కడ అనప్రూవల్ లేఅవుట్ ఉందో కూడా మొత్తం చూడమన్నాడు. వచ్చి అందరం కలిసి వాళ్ళు చూడటం తప్పు. నోడా పరిధిలో 235 అని చెప్పారు స్టార్టింగ్ ఒక బ్యాచ్. నేనైతే ఒకటే చెప్పా, 235 కావలనే ఉంటాయి, చాలా తప్పండి నారాయణ గారు, ఇది మళ్ళీ చేయించమన్నాను. ఎందుకంటే కావలనే ఉన్నాయి మొత్తం వైసీపీ వాళ్ళే. వాగులు, వంకలు, శ్మశానాలు, పాత రోజుల్లో పశువులకు పెద్దలు వదిలిపెట్టినటువంటి కుంటలు మొత్తం ఆక్రమించి 100 కోట్లు దోసుకున్నారు ఆనాటి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, ఆయన అనుచరులు మొత్తం. బట్ వాళ్ళు ఈరోజు ఇక్కడ సర్దుకుంటారు అనుకోండి, సర్దుకున్న వాళ్ళని వదిలే ప్రశ్నే లేదు, భయం లేదు. అంటే 5 ఏళ్లలో మమ్మల్ని ఏం చేయలేకపోయారు, ఇప్పుడు కూడా ఏం చేస్తారు అనే భయం లేదు. అంటే ఇప్పుడు అధికార పక్షంలోకి వచ్చాం కదా చేయరనుకుని, అధికార పక్షానికి వచ్చినా దానికి ఒక ఉదాహరణ చెప్తాను. మీకు తెలుసు నా మెంటాలిటీ, నేను ముక్కుసూటి మనిషిని. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఇసుక ఫ్రీగా వదిలితే ఎక్కడ కూడా హిటాచీలు కానీ ఏవి వాడకూడదు, జేసీబీలు, కేవలం ట్రాక్టర్లు అటు మనుషులు వేయాలన్నప్పుడు మా పార్టీ హెడ్లే వాళ్ళే 4వ వార్డులో ఇసుక అక్రమంగా తరలిస్తుంటే నేను నారాయణ గారికి చెప్పాను, దీంట్లో మనవాళ్ళే ఉండారు సార్, నువ్వు పట్టించు అన్నాడు. పట్టించి దానికి సిద్ధం అని చెప్పాను. సరే, ఒకరోజు 7 టిప్పర్లు ఉన్నాయని చెప్పి నేను ఒక మనిషిని పెట్టాను. అదే ఇంక నైట్ పోతే ఉదయం వచ్చేదాకా నేను కదలను అధికారులు. కానీ ఆ రోజు ఫుల్ జ్వరం రాత్రి. సరే రేపు చేద్దామని అనుకున్నా. ఒకరోజు ఇన్ఫర్మేషన్ పోయి ఆపేశారు. తర్వాత వారం రోజుల తర్వాత ఇమ్మీడియట్గా ఇప్పుడన్నా వచ్చేస్తే 3 టిప్పర్లు రెడీగా ఉన్నాయి, బట్ హిటాచి ఉందన్నారు. నేను మన పిల్లకాయలు అడిగాను దగ్గరలో, ఎంతమంది ఉన్నారు మీరన్నా? 20 మందికి వచ్చాను ఆఫీస్. అర్జెంటుగా పోండి లోపలికి, నేను స్నానం చేసి వచ్చేస్తాను, టైం 11, ముందు ఆపండి అన్న. పోయి లోపలికి పోవండి, 1.5 కిలోమీటర్ పోవాలి. సంపిన దిక్కులే. ఆడపోయి వాళ్ళు ఆపేశారు. పోతే 11 నారాయణ గారికి ఫోన్ చేసి పట్టించింది నేను. 3 గంటలకు అధికారులు వచ్చారు. ఇప్పుడు పట్టిపోతున్నారా మళ్ళీ ఇవన్నీ? చెప్తాను మీకు, మా పార్టీలో మెయిన్ ఇసుక పట్టించా నేను. ఇది నా పార్టీలో చేరినోడితో నాకేం సంబంధం? ఎవడైనా నాకు ఒకటే, నాకు ముందు ప్రజలు బాగుండాలి, వాళ్ళ ఆస్తు రక్షించుకోవాలి. ఎవరో ఆక్రమణలు చేసి అమ్మేసి వాళ్ళు కోట్లు సంపాదించుకోవద్దు మాత్రాన మధ్యరకం కుటుంబీకులు నష్టపోకూడదని నా ఉద్దేశం. మా పార్టీలో చేరినా చేరకపోయినా యాక్షన్ ఖచ్చితంగా ఉంటుంది. LRSకి ఎన్ని అప్లికేషన్స్, దరఖాస్తులు వచ్చాయి, ఎన్ని క్లియర్ చేశారు? క్లియర్ చేయడంలో జాప్యం ఎందుకు? క్లియర్ చేయడంలో నో జాప్యం లేదండి. ఎందుకంటే గతంలో 2020లో వైసీపీ ప్రభుత్వం ఇచ్చినప్పుడు ఇక్కడి నుంచి DTCPకి అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి రావాల్సి వచ్చేది. ఇప్పుడు అలా కాదు, డైరెక్ట్గా మా వీసీ గారు ఇవ్వచ్చు.
100 అప్లై చేశారు, దాదాపు 10 క్లియర్ అయిపోయినాయి. మిగతా కూడా వాళ్ళకన్నా డబ్బులు 90% పెండింగ్ ఉన్నాయి. పెండింగ్ కాదండి, ఐపీఎల్పీ చేయాలి. అది చేసుకొని ఇస్తే ఇమ్మీడియట్గా అయిపోద్ది, 2 రోజుల్లో చేసేస్తాం. రైట్. అలాగే అనధికార లేఅవుట్లు కొట్టేస్తామని చెప్తూ ఉన్నారు. సో వీళ్ళందరికీ నోటీసులు ఇష్యూ చేయడం జరిగిందా? వీళ్ళు ఏం చెప్తున్నారు? వీళ్ళకి ఎల్ఆర్ఎస్ రాకముందే అందరికీ మా టౌన్ ప్లానింగ్ సిబ్బంది ప్రతి విలేజ్ సెక్రటరీకి అందరికి కూడా ఆనాడు మొత్తం నోటీసులు ఇచ్చాం. విలేజ్ సెక్రటరీలో దీంట్లో ఒక తప్పుడు విధానం చేస్తున్నారు. ఏమని, ఎవరో లేవటో ఆ ఊర్లో విలేజ్ సెక్రటరీకి మాకు తెలియదు అడ్రస్సు, ఎవడో తెలియదు, వాళ్ళ ఫోన్ నెంబర్ తెలియదు అని చెప్తుంటే మాకు ఆశ్చర్యం వేస్తుంది. ఇన్ని అబద్ధాలను ప్రతి మీటింగ్లో మాడుతున్నాం. ప్రతి మీటింగ్ నేనే చెప్తున్నాను, చేసే తప్పు మీరు తప్పించుకోలేరు. అంటే అధికారులు అవినీతికి పాల్పడుతున్నారు అని డైరెక్ట్గా చెప్తున్నారు మీరు. అవినీతికి పాల్పడ్డారా, ఇంకో దానికి ఒత్తిడికి అయ్యారా అని తేల్చాలి. కానీ తప్పు చేసిన వాడికి శిక్ష తప్పదు, దాంట్లో అయితే ఎటువంటి అనుమానం పడలేదు. ఇప్పుడు ఇంత గట్టిగా చెబుతున్నప్పటికీ చంద్రబాబు నాయుడు గారు, నారాయణ గారు కూర్చొని కూటమి ప్రభుత్వం ఒక మంచి అవకాశం ఇచ్చి 14% మొత్తం కట్టుకునే ఎల్ఆర్ఎస్ని 7% చేసి అనేక రాయితీలు కల్పిస్తే, అయ్యా బాబు అని ప్రతి నియోజకవర్గం పోయి ఎమ్మెల్యేలను పెట్టుకొని మీటింగులు పెడితే రావటం అంటే 437 లేఅవుట్లలో 23 లేఅవుట్లలో 100 చిల్లర ఫ్లాట్లు వచ్చినాయంటే భయం లేకనే. ఇప్పుడు దాకా నేను కొట్టలేక కాదు, కొట్టే చేతకాక కాదు. ఎందుకు మధ్యరకం కుటుంబీకులు అన్యాయమైపోతారేమో, లేఅవుట్దారులు ఇబ్బంది పడతారేమో అని చాలా రిక్వెస్ట్గా చేశాం. నో రిక్వెస్ట్, ఇదే రిక్వెస్ట్ లాస్ట్ ప్రెస్ మీట్. ఇంకట లేఅవుట్లని డెమాలిష్ చేయటమే. అయితే దీంట్లో ఒక పద్ధతి అయితే ఉందండి, డెమాలిష్ చేసినటువంటి లేఅవుట్లకి ఎల్ఆర్ఎస్ ఇవ్వబడదు. బట్ ఇంకొకటి ఏంటంటే, వాగులు వంకలు కలుపుకున్నా, గవర్నమెంట్ స్థలం కలుపుకున్నా, శ్మశాన స్థలం కలుపుకున్నా వాళ్ళు కూడా ఎల్ఆర్ఎస్ చేయబడదు. అంటే ఒకసారి వారందరికీ అవగాహన కార్యక్రమం నిర్వహించమని మనం చెప్పేటువంటి అవకాశం ఉందా లాస్ట్ ఛాన్స్గా? ఇప్పుడు దాదాపు మాకు 4 నియోజకవర్గాలు అయిపోయినాయి. అక్కడికి ఎంపీడీఓస్, ఎంఆర్ఓ, అన్ని కాన్స్టిట్యూన్సీ ఎంఆర్ఓలు కానివ్వండి, లేఅవుట్ యజమానులు కానీ అందరూ వస్తున్నారు. అవగాహన కార్యక్రమం పెడుతున్నాం, పాంప్లెట్లు పంపించున్నాం, బ్యానర్లు పంపించున్నాం. ఎవరికి ఏం తెలియకుండా లేదండి, అన్నీ బాగా తెలుసు. ఎవరు ఈరోజు తెలియదు ఎవరు చెప్పండి. దీనివల్ల తెలీదు, మాకే తెలియదు, కానీ వాళ్ళకి అన్నీ బాగా తెలుసు. అంటే దీనివల్ల ప్లాట్ల యజమానులు నష్టపోతున్నారు కదా, లేకపోతే అంటే ఏదైనా బ్యాక్గ్రౌండ్ ఎవరి సపోర్ట్ ఉండొచ్చు? అధికారిక పార్టీ ఎమ్మెల్యేల సపోర్ట్ ఉందా, లేకపోతే ఏంటి, ఎవరి సపోర్ట్ చూసుకొని అలా చేస్తూ ఉన్నారు? ఎవరి సపోర్ట్ ఉందంటారు? నేను ఒకరి సపోర్ట్ ఏమన్నా, ఎమ్మెల్యేలు అయితే మాకు పూర్తిగా మద్దతు ఇస్తున్నారు. ఎక్కడికి పోయినా వాళ్ళే మీటింగ్ పెడుతున్నారు, గట్టిగా చెప్తున్నారు. ఎల్ఆర్ఎస్ చేసుకోవాల్సిందే అని చెప్పి చాలా గట్టిగా చెప్తున్నారు. ఎమ్మెల్యేలని నేను అనుకోను. ఎందుకంటే వాళ్ళల్లో ఏముందిలే, వస్తారులే పోతారులే అని భయం లేదు. అయితే ఫస్ట్లో నా మంచితనం లేకుండా నేనే రావడంతో ఒక 50 లేఅవుట్లు కొట్టేస్తుంటే ఈరోజు పరిగిస్తూ వచ్చినవాళ్ళు. కానీ నేను మంచికి పోయి పొరపాటు చేశానేమో అనుకుంటున్నా. ఇంకా మంచి ఇంక పోరాటం అంతే, తప్పదు. అలాగే అప్రూవల్స్ కలిగినటువంటి ప్లాట్లు కొనమని ప్రజలకు మీరేం చెప్తారు? అప్రూవల్ కలిసిన ప్లాట్లు ఏముంది, హ్యాపీగా ఇల్లు కట్టుకోవచ్చు. వాళ్ళకి రోడ్లు వేస్తాం, కొన్ని వాళ్ళు రోడ్లు వేస్తాం, వాళ్ళు వేయకుంటే కరెంట్ ఇస్తాం, మంచినీళ్ళు ఇస్తాం, వాళ్ళకి ఎన్ని కావాలంటే అన్ని చేస్తాం, అన్ని సదుపాయాలు ఇస్తాం, అన్నీ మంచిగా చేస్తాం, నో డౌట్. అనధికారిక లేఅవుట్లు అయితే కొట్టేది ఖచ్చితంగా, దాంట్లో నో డౌట్ కొడుతున్నాం, అదే త్వరలో కొడుతున్నాం. అనధికారిక లేఅవుట్ల విషయంలో వెనక ఎవరున్నా, ఎంతటి వ్యక్తులు ఉన్నా కూడా ఉపేక్షించే పరిస్థితి లేదు. ఎట్టి పరిస్థితుల్లో కొట్టి తీరుతాం, ఎల్ఆర్ఎస్కి వెంటనే అప్లై చేసుకోండి అంటున్నారు నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి. కెమెరామెన్ మహేష్తో హుసేన్, సాస్ టీవీ, నెల్లూరు.